ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. కీర్తన గ్రంథం 84 కీర్తన 2వ వచనం. యెహోవా మందిరావరణములను చూడవలనని యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. సొమ్మసిల్లుచున్నది ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠము నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. చాలా గమనించను. నా ప్రాణము తృష్ణగొనుచున్నది. మొట్టమొదటి మాట ఏం చెప్పాడు అక్కడ? నీ మందిర ఆవరణములు చూడవలని నా ప్రాణము ఆశపడుచున్నది. ఎంత ఆశపడుతుందంటే సొమ్మసిల్లుచున్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ఆశపడుతున్నారు మనము, మన హృదయము, మన మనసు, మన ప్రాణము అంటే అది సొమ్మసిల్లే అంత ఆశపడాలంట. దేవునికి స్తోత్రం. అంత తృష్ణగొని మనం ఉన్నామా? అంత తృష్ణగొని ఉంటే 7 గంటలకు ప్రార్థన అంటే 7 గంటల ముందే వచ్చి ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరి కోసం? ఆదరణకర్త కొరకు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. మనం ఒకవేళ ఆలస్యంగా వస్తున్నా సరే ఎట్లాగ వస్తుంటారంటే క్యాట్ వాక్ నడిచినట్టుగా స్లోగా వస్తుంటారు. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రావాలి? పరిగెత్తుకుంటూ రావాలి. ఆశతో ఉన్నప్పుడు పరిగెత్తుకుంటూ రావాలి. దైవజనులు అమెరికాలో చాలా గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి దైవజనుడు బెన్నీ హిన్ గారు, పాస్టర్ గారు ఒక సాక్ష్యం చెప్పాడు. ఆయన ఒక చోట దేవుని ఆత్మచేత చాలామంది అభిషేకించబడుతున్నారు. ఆ మందిరంలో ఆ ఆరాధనకి వెళ్ళాలి అని చెప్పేసి వారు బయలుదేరుతున్నారంట. ఆ ఊర్లో కొంతమంది బయలుదేరుతుంటే, ఆ సంఘంలో కొంతమంది బయలుదేరుతుంటే అక్కడ పోయి మన అభిషేకం పొంది రావాలని ఆశతో పరిగెత్తుకుంటూ అందరితో పాటు కలిసి ఉదయము 7 గంటలకి ఆరాధన అంటే వారు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి బయట నిలబడ్డారంట. ఆరాధన ఎప్పుడు? ఆరాధన ఏ టైంకి అంటండి? 7 గంటలకి ఆరాధన. ఏ టైంకి వచ్చారండి వాళ్ళందరూ? 5 గంటలకు వచ్చి కూర్చుని. 5 గంటలకు వస్తే బాగా మంచు పడుతుందంట. మనలా చలి కాదు, అసలు మంచు గడ్డలు పడుతుంది. స్వెటర్లు వేసుకున్నారు. మందిరం తలుపు తీలా. 7 గంటలకి ఆరాధన కాబట్టి వారు ఏమన్నారంటే మేము ఒక 10 నిమిషాలు ముందు తలుపు తీస్తా ఉన్నారు. అప్పుడు దాకా అందరూ ముందు వచ్చిన లైన్లో నిలబడి బయట మంచులో షట్టర్లు వేసుకొని తల మీద క్యాప్లు పెట్టుకొని అంతా కూడాను చలిలో వణుకుతూ ఉన్నారంట. 6 అయింది, ఇంకా జనం రెట్టింపు అయిపోయారు. 5:15 అయింది. ఒకసారిగా మందిరం తెరలుతేగానే పరుగులు తీసుకుంటా లోపలికి వెళ్తున్నారంట. ఈయనకి అర్థం కావట్లేదు, ఇంత పరిగెత్తున్నారు, నేను పరిగెత్తాలి వాళ్ళకంటే. ఏంది అంటే ఇదిగో ఈ మందిరంలో అక్కడ దైవ సేవకురాలు క్యాథరిన్ కుల్మన్ ఆమె వాక్యం బోధిస్తూ ఉండగానే అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుతున్నారు. నేను నింపబడాలి, అభిషేకం నేను పొందాలి. ఆ తల్లి ఎవరి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నారు వారందరూ కూడా ఆత్మశక్తితో నింపబడి ఆ శక్తికి తాళలేక పడిపోతున్నారు. బెన్నీహిన్ గారు చూశాడు. నేను కూడా ప్రభు అభిషేకంతో నింపబడాలి. వెళ్ళి అందరూ పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్తుంటే అంట వాళ్ళు అన్నారంట, ముందు 3 వరుసల్లో ఎవరు కూర్చోబోకండి. ముందు వచ్చిన వెనకపోయారు. వచ్చి ముందు 3 వరుసలకు వచ్చితే ముందు 3 వరుసల్లో ఎవరు కూర్చోబోకండి, కేవలము ప్రార్థనా పరులు మాత్రమే ఇక్కడ కూర్చొని వారు ఆరాధన అయిపోయే వారు కూడా ప్రార్థనలో ఉంటారు. వాళ్ళ కోసం ఆ స్థలం వదిలేను కానీ మిగతా వాళ్ళు వెనకాల కూర్చున్నారంట. ఎందుకని ఎంతమంది వచ్చారు, ఎందుకని ఎంత పెందలగడ వచ్చారు, ఎందుకని ఎంత ఆశతో వచ్చారు అని ఆయన అనుకుంటూ ఉండగానే కూర్చోగానే ఆయన శరీరము వణకటం ప్రారంభించిందంట. దేవునికి మహిమ కలుగును గాక.
ఇంకా ప్రార్థన బిగిన్ కాలేదు. ఆ పాటలు పాడేవారు కానీ, ప్రార్థన చేసేవారు కానీ, నడిపించేవారు కానీ, దైవ సేవకురాలు కానీ ఎవరు రాలేదు. అక్కడ లోపల కూర్చొని వారు కనిపెడుతూ ఉండగానే ఆయన శరీరంలో వణుకు ప్రారంభమైందంట. ఎందుకని ఈరోజు నా శరీరం వణుకుతూ ఉంది, ఎందుకని ఈరోజు నా శరీరము చలిచ్చిపోతూ ఉంది అనుకుంటూ ఉన్నాడంట. ఈలోగా ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. దైవసేవకురాలు వచ్చి ఆమె ప్రార్థన చేయటం ప్రారంభించారు. దేనికోసం? వాక్యం చెప్పడం కోసం ప్రార్థన చేయటం ప్రారంభించగానే దేవుని పరిశుద్ధాత్మ బలముగా అందరి మీద దిగి వచ్చి అందరు కూడాను అన్య భాషలతో మాట్లాడుతూ ఉన్నారంట. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఆ పొందిన ఆ అభిషేకమును ఆయన దినదినము కూడా దేవుని సన్నిధిలో అభివృద్ధిపరుచుకుంటూ ఈ రోజున ప్రపంచంలో గొప్ప దైవజనుడిగా అనేక మందికి దీవెనకరంగా ఆయన నిలబడిన చోటల్లా దేవుని ఆత్మ సంచారం జరుగుతుంది. ఆయన నిలబడిన చోటల్లా దేవుని ఆత్మకార్యం జరుగుతూ ఉంది. అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి, స్వస్థత కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న మనకి హైదరాబాద్కి దైవజనులు వచ్చారు, ప్రాఫెట్ క్రిస్. ఆయన వచ్చినప్పుడు అక్కడ మన ఆంధ్రాలో ఎవరైతే బలమైన దైవజనులు ఉన్నారో అందరూ కూడా స్టేజ్ మీదకి అక్కడ చాలామంది వచ్చారు. ఆయన ప్రార్థన చేస్తుంటే అందరూ అభిషేకంతో నింపడి పడిపోతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మహిమను తెలుసుకోగలిగిన వారు తెలుసుకుంటున్నారు, తెలుసుకోలేని వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. ప్రియదేవులు గమనించండి, ఆయన చేసిన పరిచర్య, ఆ క్రిస్ అని ఆయన చేసిన పరిచర్య చాలా వీడియో క్లిప్పింగ్స్ వచ్చినాయి. దానిలో ఆయన వరుసగా ఒక 10 మంది వీల్ చైర్లో కూర్చున్నారండి. వీల్ చైర్లో నడవలేక పరిస్థితుల్లో వాళ్ళని వీల్ చైర్లో నెట్టుకుంటూ తీసుకొచ్చి కూర్చోబెట్టారు. 10 మంది వరుస కూర్చున్నారు. ఆయన ముందుకొచ్చి ప్రార్థన చేస్తా అంటున్నాడు, మీ అందరికీ ఈ రోజున ప్రభు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. మీ జీవితాల్లో ఆటంకపరిచిన ఆ సైతాను కార్యాలన్నింటినీ నేను ఇప్పుడు బంధిస్తున్నాను. మీరు ఇప్పుడు యేసు నామంలో శక్తిని పొంది లేచి ముందుకు రండి అని ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన చెబుతూనే వెనక్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ఆయన ఆ వెనక్కడే వేసి వెనక్కి వెళ్ళి యేసు నామంలో రండి, బయటికి ముందు యేసు నామంలో లేచి ముందుకు రండి అనగానే 10 మంది ఆ వీల్ చైర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా లేచి నడవడం కాదు, పరిగెత్తుకుంటూ వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం. నేను వీల్ చైర్లో ఇంకెవరన్నా మిగిలిపోయారు అని చూస్తే ఒక్కడు కూడా మిగల. దేవునికి స్తోత్రం అండి. 10 మంది మొత్తం లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు. దేవుడు అంత గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం కనిపెట్టుకున్నారు? ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుని కోసము కనిపెట్టుకున్నారు. మన పండగ అంటే పరిశుద్ధాత్మ దేవుడు లేని పండగేనా? రక్షకుడు లేని పండగేనా? క్రిస్మస్ దినాలు రాగానే చాలామంది మేము పండగ బాగా చేసుకోవాలి కాబట్టి ఎప్పుడు పనికి వెళ్ళినాడు కూడా అప్పుడు పనికి వెళ్ళడం బిగిన్ చేస్తారు. ఏందమ్మా నువ్వు ప్రార్థన కాలేదంటే, నేను నైట్ డ్యూటీ కూడా వెళ్ళానన్నయ్యా, జిన్నింగ్ మిల్లో, పత్తి కంపెనీలో, లేకపోతే పగలు డబ్బులు సరిపోవట్లేదు, నైట్ కూడా వెళ్తాను. మరి సంవత్సరం అంతా చేయొచ్చు కదమ్మా, డబ్బులు ఎక్కువైతే లెక్క పెట్టుకుని కష్టమని సంవత్సరం అంతా చేయట్లా, పండగ అప్పుడే వెళ్తున్నారు. ఇల్లు శుభ్రం చేస్తున్నాం అన్నయ్య, అందుకని చర్చికి రాలేదు. ఇల్లు శుభ్రం చేసుకోవాలా, ముందు మనం శుభ్రం చేసుకోవాలా? ఏమండి, మన ఇంట్లో కేసీ రావాలంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి, మనం శుభ్రంగా ఉండాలా? ఎవరికి రాట్లా. నేను కూడా ఇల్లు శుభ్రం చేస్తాను కాబట్టి నేనేం చెబుతాను, ఇంకా నేను కూడాను వచ్చినప్పుడు వస్తాను, రానప్పుడు రావట్లేదు కదా, ఇంకేం చెబుతాను నోరు చేసి. కనిపెట్టుకునే వాళ్ళ స్వభావం ఏంటంటే ఎన్ని పనులున్నా పక్కన పడేసి ముందు దేవుని సన్నిధిలో కనిపెట్టుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే నా జీవితము వెలిగించబడదు. నేను వెలిగించబడకుండా నా ఇంట్లో ఎన్ని లైట్లు వెలిగిస్తే ఉపయోగం ఏంటి? నేను వెలిగించబడకుండా ఈ శరీరానికి ఎన్ని బట్టలు కప్పితే మాత్రం ఉపయోగం ఏంటి? నేను పరిశుద్ధపరచబడకుండా నేను ఎన్ని కడుపులో తిన్నా కానీ ఉపయోగం ఏంటి? ముందు నేను వెలిగించబడాలి. ఆ ఆదరణకర్త కోసం నేను కనిపెట్టుకోవాలి. సమయను ఎటువంటి వాడు అంటే మొట్టమొదట మనం ఆయన నీతిపరుడు, భక్తిపరుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది ఏంది? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టుకున్నవాడు. తర్వాత వచ్చిన చదువుతారా, అక్కడ ఏం రాయబడింది?
తర్వాత వచ్చినంలో లోకాసువార్త 2వ అధ్యాయం 25 వచ్చిన పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతని మీద ఉన్నదా లేదా? ఏమండి? పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతను కనిపెట్టుకున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. అతను కనిపెట్టుకున్నాడు కనుక పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. ఎవరైతే కనిపెట్టుకుంటారో వారందరికీ ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మను పొందటం కోసం ఎంతమంది కనిపెట్టుకున్నారు? వారందరికీ దేవుడు కృప ఇచ్చాడు. ఎంతో నిశ్చయముగా చెప్పుచున్నారు అంటారు కదండి ప్రభు. అక్కడ తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. మనం పొందేవారు కూడాను కనిపెట్టుకోవాలి, పొందుకోవాలి. అతని మీద పరిశుద్ధాత్మ ఉండెను. ఈ సాక్ష్యం మనం పొందాలి. అతను కూడా పరిశుద్ధాత్మను నింపబడ్డారు, ఆమె కూడా పరిశుద్ధాత్మతో నింపబడింది. ఈ సాక్ష్యం మనం పొంది ఉండాలి. లేకపోతే మనం రాకుండా ఎత్తపడతామా? ఏమండి? ఎత్తపడతామా? తర్వాత మాట ఏం రాయబడింది? అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరచబడి ఉండెను. ఎవరి ద్వారా అంటండి? పరిశుద్ధాత్మ ద్వారా. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి. మనం పరిశుద్ధాత్మతో నింపబడితే ఆ పరిశుద్ధాత్మ దేవుడి మనకు అనేక విషయాలు బయలుపరచును గాక. మనం చాలామంది ఈ క్రిస్మస్ దినాల్లో అనుకుంటా ఉన్నాం, నేను చనిపోయేలోగా మా కుటుంబం అంతా రక్షణ పొందదా? ఏమండి? నా దినములు నిండేలోగా, ఈ లోకంలో నా ఆయుష్కాలం ముగిసేలోగా నా కుటుంబం అంతా రక్షణ పొందడం నేను చూడగలనా లేదా? భార్య అనుకునేది, నేను చనిపోయేలోగా ఆయన మారడా? ఏమండి? భర్త అనుకుంటాడు, నేను చనిపోయేలాగా నా భార్య మారదా? మనము వాక్యానుసారంగా భార్య కావచ్చు, భర్త కావచ్చు, కుమారుడు కావచ్చు, కోడలు కావచ్చు, కుమార్తె కావచ్చు, అల్లుడు కావచ్చు, ఎవరైనా సరే వాక్యానుసారంగా పూర్తిగా మనము లేఖనానుసారంగా నడుచుకోకపోతే, ఈ జీవితకాలంలో మనము నడుచుకోలేకపోతే రేపు దేవుని దగ్గర లెక్క చెప్పాల్సి వచ్చిందండి. లోకాసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు ఒకడు చనిపోయాను, దరిద్రుడు ఒకడు చనిపోయాను కదా. 19వ వచనం నుంచి అక్కడ రాయబడింది కదా. అక్కడ ఇద్దరు చచ్చిపోయారు. మన పేటలో ఈ నెలలో ఎంతమంది చనిపోయి ఉంటారు? ఏది నెలలో, గత నెలలో, ఈ సంవత్సరంలో ఎంతమంది చనిపోయి ఉంటారు కదా. నేను చనిపోక మునుపు నా జీవితంలో ఈ కార్యాన్ని చూడగలనా? పరిశుద్ధాత్మ దేవుడు అంట మనకు బయలుపరుస్తాడు. కొన్ని మన ప్రార్థనలు, మన విజ్ఞాపనలు మనం బ్రతికి ఉండగానే వాటి యొక్క సమాధానం మనం చూడగలం. కొన్ని ప్రార్థనలకు సమాధానం మనం బ్రతికున్నప్పుడు చూడలేము. మనం బ్రతికున్నప్పుడు మన కుటుంబం అంతా రక్షణ పొందకపోవచ్చు, మన బంధువులందరూ రక్షణ పొందకపోవచ్చు, మన స్నేహితులు రక్షణ పొందకపోవచ్చు. కానీ మనం చేసిన ప్రార్థన మాత్రం మనం ఉన్నప్పుడు కానీ మనం లేనప్పుడు కానీ సమాధానం దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈయనకి ఏమని బయలుపరచబడిందంట? క్రీస్తుని చూడక మునుపు ఆయన మరణము పొందడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన అన్నాడు, నేను ఇంకా బతికుండగానే రక్షకుడు వస్తాడు, నేను బ్రతికుండగానే మెస్సియా వస్తాడు, నేను బ్రతికుండగానే మెస్సియా వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను చూడక మునుపు మరణము కాకూడదు. ఆ ధనవంతుడు చనిపోయాడు, వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళాడు. దరిద్రుడు చనిపోయాడు, దరిద్రుడిని తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారంట? దేవదూతలు వచ్చారంట. రేపు మనం చనిపోయినప్పుడు కూడా దేవదూతలు వస్తే ఎంతో సంతోషం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ధనవంతుడంట వేదనకరమైన స్థలంలోకి వెళ్ళి పైకెత్తి కనులెత్తి అప్పుడు చూస్తే అబ్రహాం కనిపించాడంట. అబ్రహాం రొమ్మును ఆనుకున్నాడంట. ఎవరు? ఆ ఇంటి ముందు పడిపోయిన వెంగిలి మెతుకులు ఏరుకుని తిన్నటువంటి దరిద్రుడైనటువంటి లాజరు ఇప్పుడు అంటున్నాడు, ఓ తండ్రివైన అబ్రహామా,
ఆ లాజర్ని పంపించాయా, తన చిటికిని వెళ్తే ఒక బొట్టు నా నోట్లో వేయించాయా అన్నాడు. అప్పుడు ఆయన ఏమంటున్నాడు, ఇక్కడి వారు అక్కడికి రాకుండగా, అక్కడి వారు ఇక్కడికి రాకుండగా మధ్యలో ఏముందంట, మహా అఘాధం. దేవునికి మహిమ కలుగును గాక. మరి అయ్యయ్యో, మరి నాకు ఇంకా అవకాశం లేదంటున్నావు కదయ్యా. ఇంకా భూలోకంలో మా అన్నలు ఎంతమంది ఉన్నారు, మా సహోదరులు 5 ఉన్నారు. మరి వాళ్ళు కూడా నాకు లాగానే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అనే విధంగా ఉన్నారు. కానీ దేవుని జ్ఞాపకం చేసుకో, నీ బాల్య దినములైందే నీ దేవుని స్మరణ తెచ్చుకో, దేవుని మాటకు లోబడు. ఇవన్నీ ఏం పట్టించుకోవట్లేదయ్యా. సంపాదన పాపమో పుణ్యం ఏంటో తెలుసుకోవట్లే, దేవుడు ఉన్నాడు అసలు తెలుసుకోవట్లే, మనం ఎలా జీవించాలో తెలుసుకోవట్లే. మరి ఆ లాజర్ని భూలోకం పంపించాయా, నా అన్నలకు చెబుతారు అంటే, నా సహోదరులకు చెబుతారు అంటే ఇక్కడ వారు అక్కడ పోవడానికి అవకాశం లేదు. ఈ భూలోకంలో మనం జీవించి ఉండగానే, మనము ఆయుష్కాలం ఉండగానే మనము దేవునికి లోబడాలి. మరి వాళ్ళకి ఎవరు చెబుతారా అంటే, ఇదిగో అక్కడ నా సేవకులు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. నా సేవకులు చెప్పిన మాట వినకపోతే, లోబడకపోతే, దేవునికి సరి చేసుకోకపోతే జీవితాన్ని, వారు పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశమే లేదు. చనిపోక మునుపు క్రీస్తుని చూస్తాడు. మనం కూడా చనిపోక మునిపే మనం నిత్య బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిసము పొందాలి, ప్రభు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం చనిపోక మునిపే. దేవునికి స్తోత్రం. కొంతమంది చనిపోక మునిపి అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, చాలా తాపత్రయపడతా ఉంటారు. కానీ సంపాదించాల్సింది ఏంది, క్రీస్తుని సంపాదించుకోవాలి, రక్షణ సంపాదించుకోవాలి, పరిశుద్ధతను సంపాదించుకోవాలి, అభిషేకమును పరిశుద్ధాత్మను సంపాదించుకోవాలి, సిద్ధపాటుని సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తుని గురించిన జ్ఞానము సంపాదించుకోవాలి. ఏం సంపాదించుకుంటున్నాం మనం జీవించుండగానే? ఏం సంపాదించుకోవాలి, ఏం సంపాదించుకోకూడదు? ముందు సంపాదించుకోవాల్సిన వాటిని మనం సంపాదించుకోవాలి. మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతకండి, తర్వాత మీకు ఏం కావాలో అన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. సమయను మొట్టమొదట అతడు నీతిపరుడు భక్తిపరుడు కదండి. రెండవది నీతిపరుడు భక్తిపరుడు, ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉన్నది. తర్వాత అతడు క్రీస్తుని చూడక మునుపు మరణం పొందడని అతని గురించి పరిశుద్ధాత్మ బయలుపరిచారు. అదే రీతిగా ఆ శిశువైన యేసుని తీసుకొచ్చారు, ఆయన చేతిలో పెడితే ఆయన అంటున్నాడు, నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అతను మరణము పొందడానికి ఎలా మరణం పొందడంటండి, సమాధానముగా. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అంటారు, నాకు మంచి మరణం దయచే ప్రభువా అంటారు కదండి. మంచి మరణం అంటే ఏంటి, అర్థం ఏంటి? మంచి మరణం అంటే ఏంది? మంచి మరణం చెడ్డ మరణం ఉండిందా? మరణము మరణమే. కానీ మంచి మరణం అంటే, నాథా ఇప్పుడు నీవు నీ దాసుని సమాధానముతో పోనిచ్చు, నా కుటుంబం అంతా రక్షణ పడి. ఎందుకు ప్రభా, దేవుడు ఏం చెప్పాడు, నీ కుటుంబాన్ని చక్కబెట్టు, నీ ఇల్లు చక్కబెట్టుకో కదా. హిజ్కియా రాజు గారికి మరణకరమైన జబ్బు వచ్చిందంట. హిజ్కియా నువ్వు చనిపోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు దేవుడు. ఈ రోజున మన ఇల్లు ఎంతమంది చక్కబెట్టుకున్నావు? పండగ కోసం శుభ్రం చేసుకుంటున్నావు, మంచిదే. కానీ దానికంటే ముఖ్యమైనది ఇల్లు చక్కబెట్టుకో. మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. మన యజమాని జీవితం, మన భర్త, మన భార్య, మన బిడ్డలు, మన కుటుంబం, వారందరినీ మనం చక్కబెట్టుకోవాల్సిన అవసరం. మనం చక్కబెట్టుకోవాలంటే, మనం వచ్చి మందిరంలో కూర్చున్నాం, వాళ్ళు ఎక్కడో బజార్లో తిరుగుతూ ఉంటే చక్కబడతారా? ఏమండి, మన పాస్టర్ గారికి ఆయన వచ్చినప్పుడు జైపాల్ గారు అన్నాడు, మన కుటుంబం రక్షణ పొందిన వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం కదా. మనం ప్రార్థన చేస్తున్నాము, వాళ్ళకేం సువార్త వినటానికి వాళ్ళు మందిరానికి రావట్లేదు. వాళ్ళు సువార్త తినకపోతే రక్షణ పొందుతారా? ఏమండి, రక్షణ పొందుతారా? మన కుటుంబంలో ప్రార్థన పెట్టుకుంటున్నాం, మన కుటుంబంలో ప్రార్థన అయినా సరే వాళ్ళు వాక్యం వెంటల, ఇంట్లో కూడా వాక్యం వెంటల ప్రార్థన పెడితే అదే రోజున వాళ్ళు ప్రార్థన అయిపోయింది, నాకు ఇంట్లోకి అడుగు పెట్టాడయా. ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికో మొత్తం తిరిగి ఫోన్ చేస్తాడు. టైం 10 అయిందిగా, అయిపోయిందా ప్రార్థన? అప్పుడు ఫోన్ చేస్తాడు. ప్రార్థన అయిపోయిందంటే ఇంట్లోకి ప్రత్యక్షం అవుతాడు. లేకపోతే ఇంకా వచ్చే ప్రశ్నే లేదు. మరి ఇంకే వాళ్ళు ఎప్పుడు సువార్త అంగీకరిస్తారు, ఎప్పుడు వింటారు, ఎప్పుడు నమ్ముతారు? ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి,
ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం సమాధానంగా పోవాలంటే మనం బ్రతికున్న కాలంలోనే మన కుటుంబంతో రక్షణ పొందాలి. నిజమైన క్రిస్మస్ పండుగ ఆచరించాలంటే కుటుంబంతో రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు నిజమైన రక్షణ ఆనందాన్ని ఆ దినం అనుభవిస్తారు. రక్షణ పొందని వారు అదొక వేడుక అనుకుంటారు, అది ఒక అన్ని జనులు చేసుకునే పండగ వాడుక అనుకుంటారు. అందుకనే ఉపయోగము ఏమీ లేదు. ఆ రోజున వాళ్ళు వండుకుంటున్నారు అరిసెలు, క్రిస్మస్ రాగానే మనం వండుకుంటున్నాం అరిసెలు. వాళ్ళు లడ్డూలు చేశారు, మనం లడ్డూ చేసాం. వారు కజ్జికాయలు చేశారు, మనం కజ్జికాయలు. వాళ్ళు చెక్కలు చేస్తే మన చెక్కలు, వారు చక్రాలు చేస్తే మన చక్కెర. ఇంకేమైనా ఉన్నాయా ఐటమ్స్ చెప్పండి. పండగ అదే పండగ. ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోనిచ్చుచున్నావు. అలా పోవాలంటే మనం కూడాను ఈ జీవితకాలంలో మన జీవితాన్ని ప్రభువు సమర్పణ చేసుకొని ఆ ఆదరణ కొరకు మనం కనిపెట్టుకోవాలి, ఆ రక్షకుని కొరకు కనిపెట్టుకోవాలి, ఆదరణకర్త కొరకు కనిపెట్టుకోవాలి, సిద్ధపాటు కొరకు మనం కనిపెట్టుకోవాలి. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మెసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడివయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడిందని దయచేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని, ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామన మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నంబర్కి మీరు కాను పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామన మనం చేస్తాం. ప్రభు మనందరి తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమె. షకీనా ప్రార్థనా మందిరము దేవుని యొక్క దర్శనములో దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయటం జరిగింది. ఈ మందిరములో దేవుని ఆరాధించుటకు విచ్చేసిన వారు ఆత్మరక్షణ, శరీర స్వస్థత, వారి జీవితంలో ఆశీర్వాదాలు పొందుకుంటూ ఉన్నారు. ఉపవాస ప్రార్థనలో అభిషేకించబడి దేవుని ఆత్మతో ఆరాధించుచున్నారు. అనేక మంది పరిశుద్ధాత్మతో నింపబడుచున్నారు. దురాత్మ బంధకములతో బంధించబడిన వారు సాతాను బంధకాల నుంచి
విడిపించబడి ఆశీర్వాదం పొందుతూ ఉన్నారు. రక్షణ లేని వారు బాప్తిసం పొంది రక్షణ ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఈ మందిరంలో చేయబడుచున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, అభిషేక ఆరాధనలో అనేక మంది దీవించబడుతూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మీరును సమస్యల్లో సతమతమవుతున్నారా? వ్యాధి బాధలతో పీడించబడుతున్నారా? నెమ్మది లేక బాధపడుతున్నారా? రండి, షకీనా ప్రార్థనా మందిరంలో ఆరాధనలో ఏకీభవించండి. ప్రభు మీకు సహాయం చేయగలరు. ప్రతి నెల 2వ శనివారము షకీనా ప్రార్థనా మందిరంలో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఈ ఉపవాస ప్రార్థనలో అనేక మంది ఆత్మతో అభిషేకించబడుతున్నారు. అనేక మంది ఆత్మ వరములతో నింపబడుతున్నారు. దురాత్మ బంధకముల్లో ఉన్నవారు విడిపించబడుతున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటున్నారు. అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థపరచబడుతూ ఉన్నారు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8885539777. ప్రైజ్ ది లార్డ్.